గీతం కాలేజ్‌ది కాంట్రోవర్సీ గురించి మాట్లాడారు. ఒక వుమెన్‌గా మీరు మాట్లాడితే బావుంటది మేడం అని. నేను చూసానండి మొత్తం. ఒకరి ఇంటికి వెళ్లి వాళ్ళు జర్నలిస్ట్ అయ్యుండొచ్చు, ఇంకెవరేదైనా అయ్యుండొచ్చు. అలా చేయడం అయితే పద్ధతి గాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ కళ్ళ ముందు అతను తప్పు చేసుండొచ్చు. బట్ ఫ్యామిలీకి, పిల్లలకి పనిష్మెంట్ అయితది. అది వాళ్ళ జీవితాంతం అది గుర్తుపెట్టుకొనుంటారు. అది చేయకుండా ఉంటే బావుండేది. అండ్ జర్నలిజంకి వస్తే, సార్ నేను చిన్నప్పటి నుంచి పోలీసులు, పొలిటీషియన్స్, జర్నలిస్టులు వీళ్ళ మధ్యలోనే ఎక్కువ పెరిగిన. వాళ్ళ గురించి మా నాన్న ఒక హీరోస్ లాగా చెప్పేదనమాట. మా నాన్న గూడా దానికి గూడా వర్క్ చేశాడు. ఒక జర్నలిస్ట్ గనక తప్పు చేస్తే కేవలం ఆ మనిషికి మాత్రమే గాదు, సొసైటీకి హార్మ్ జరుగుతది. సో, మీరు చాలా ప్రీషియస్, వాల్యుబుల్ అని నా నమ్మకం. కానీ నిజం చెప్పండి సార్, మీరెంత వర్క్ చేస్తున్నారు? ఎక్కడి వరకు అవసరం లేదు సార్. కదిరి ఇప్పుడు ఈ ఈ వీడియో మా ఫ్యామిలీ గూడా చూస్తది. మేబీ వాళ్ళకి గూడా ఇష్యూలో ఇబ్బంది అయితే అవ్వచ్చు. కానీ నేను చెప్తున్నాను, కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిచ్చి, నేను సర్వీస్ ఎక్కడెక్కడో చేసొచ్చాను సార్. ఇప్పుడు గూడా జరుగుతా ఉంది. ఎక్కడా నాకు చిన్న ఇబ్బంది అనిపించలే. ఆఫ్‌లైన్‌కొచ్చేసరికి ఒక కదిరిలో ఒకటి ఏదైనా చేయాలని గూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా సార్? కానీ ఎక్కడి వరకు బయటికి తీస్తున్నారు. మీ వర్క్ మీరెంత చేస్తున్నారు సార్? ఒకసారి మీరు గనక దేన్ని పట్టించుకోకుండా హీరోస్ లాగా ఉంటే, అలాగే వర్క్ చేస్తే ఎన్ని అన్యాయాలు బయటకొచ్చేదో, ఎంతమంది భయపడేవాళ్ళో. అందరికంటే గూడా మీడియాకి భయపడుతుంది. అంత పవర్ ఉంది మీలో.